గుంటూరు జిల్లా తెనాలిలో మరో గంజాయి గుట్టురట్టయింది. పట్టణంలోని కొల్లిపర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు చేస్తున్న గంజాయి సేవిస్తున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి 15 గ్రాముల ప్యాకెట్ 500 రూపాయలకు విక్రయిస్తున్నారని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. గంజాయి కేసులో విద్యార్థులు, ఉద్యోగులు ఉంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. 7 ఈ గంజాయిని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుక్కొని వస్తారు. ఇక్కడ 15 గ్రాముల కింద ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ 500, 600 డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. వాళ్ళని ఆ కొనుక్కున్న వాళ్ళని కన్జ్యూమర్గా 6గురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం. ఇవి ఎవరైతే ఈ గంజాయిని పాడేరు నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని 7గురిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మీ పిల్లలు ఎవరి దగ్గర కొంటున్నారు, తాగుతున్నారు, కొన్న వాళ్ళదే నేరం, తాగిన వాళ్ళది నేరం కాదండి అని కుదరదు. వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి 6 ముద్దాయిలుగా చేర్చాం. వారి కోర్టు చుట్టూ తిరగాలి. దిగండి 30 బయట పెడదాం.